లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తాజాగా కేసీ వేణుగోపాల్తో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. అయితే సీఎం రేవంత్తో పాటు స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్ల వారీగా లిస్ట్ సునీల్ కొనుగోలు అందించారు. కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తాజాగా కేసీ వేణుగోపాల్తో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. అయితే సీఎం రేవంత్తో పాటు స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్ల వారీగా లిస్ట్ సునీల్ కనుగోలుకి అందజేశారు. కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి ఇటు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యాడు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరిపినట్టు తెలుస్తా ఉంది. ఇటు 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 15 స్థానాలకు తగ్గకుండా కూడా రాష్ట్రంలో బాగా వేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించే ఈ భేటీ జరిగింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాల్లో కూడా 15కు తగ్గకుండా రావాలని కూడా ఏఐసీసీ అధిష్టానం కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే స్క్రూటినీకి సంబంధించి కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో కూడా వడపోత కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా రాష్ట్ర కమిటీ కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా ఒక ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు వడపోత కార్యక్రమం ద్వారా 3 ఎంపిక చేసి కూడా హైకమాండ్ కు ఇప్పటికే పేర్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 పేర్లు ఇచ్చిన దాంట్లో కూడా ఒక పేరును తీసుకొని అందరికంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజైతే విడుదలవుతుందో అప్పటి లోపు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిపైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. మరోవైపు ఎన్నికల పరిశీలకుడిగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాడు. ప్రధానంగా కూడా ఈ 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం పైన దృష్టి సారించింది. మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల లోపే ఈ నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తే ఆ నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకు కృషి చేస్తారనేది ఒకటి. 2 పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల లోపే పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోసారి కూడా ఈ వారం రోజుల్లోపు మరోసారి భేటీ అయ్యి ఈ పార్లమెంటు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.